బండి అయితే లోడ్ అయి బయటకు వచ్చాము. కాకినాడ ఈ గిరిసోల తప్పింది చాలా రోజులకైతే. ఈ గోపన్నీతో ఇక్కడికి హుజూర్ నగర్ అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ట్రిప్ హుజూర్ నగర్. వీడియో తెలంగాణ చాలా రోజుల నుంచి తిరిగితే ఈ రోజుకి మొత్తానికి హుజూర్ నగర్ ట్రిప్ అయితే వెళ్తున్నాను. బీపీసీ ఇబ్బంది అయిందా? ఆడేడుతురు ముందు ఆడన్నా చూసిన ఫోన్ చెప్పి అరే ఇచ్చివా కాయలు. అగో ఈ రోడ్డు అయితే మాత్రం బాగుపడదు. కాకినాడ పోర్ట్ రోడ్డు. డబ్బులు పడతాయి. ఇప్పుడు యాత్ర తీసుకో. మొత్తానికైతే మనం చాలా రోజుల తర్వాత మనకి ఇష్టమైన భారత్ బెంజ్కి అయితే డ్యూటీకి వచ్చాం. ఎవరు నన్ను వెళ్ళిపోయినా డబ్బుల కోసం. తెచ్చుకోకూడదు, వదిలించుకోవాలి. ఒక 500 రూపాయలు. ఎందుకంటే మనం పోకూడదు. అది లేకపోతే ఆడి పారిపోతున్నామని మనం ఆలోచించుకుంటాం. కొట్టావా 10 రూపాయలు? 500 వేసి లేవు మన దాంట్లో 650 ఉన్నాయి. వేస్తారు కానీ రోడ్డు డబ్బులు వేసి 500 ఆడికి ఇచ్చే రంగాడికి తర్వాత చూద్దాం. ఇప్పుడే కానీ లోనే బయటకు వచ్చింది. అవి కొడతారు ఆడికి ఇచ్చే ఆడికి ఏడుతున్నాడు. రూపాయి కోటి కూడా పంపించాడు డబ్బులు లేక. రైట్. ఇదే కదా కత్తిపూడి. ఇదేనా కత్తిపూడి అంటారు? కత్తిపూడి అక్కడ హైవే దగ్గర కట్ అవుతుంది. కత్తిపూడి అది సీతంపేటగా? అవును, అది సీతంపేటగా. రోజు వెళ్తున్నా బయట నుంచి నేర్చుకున్నాను. రూట్ తెలుసు కానీ ఊరి పేర్లు తెలియదు. ఈ రోడ్డు వెళ్తే అటు సైడ్ వెళ్ళిపోతాం, రాజమండ్రి సైడ్, రాజమండ్రి హైవేకి.
వరిసేలు భలే ఉన్నాయిగా. మొత్తం 4 లైన్స్ అవుతున్నాయి రోడ్లు మొత్తం. మిరియాలు కూడా ఏ బండి వెళ్తుంది? అక్కడ గ్యాస్ బండి అక్కడ మా కంపెనీ మండపల్లి నుంచి వెళ్ళే ఫోన్ చేశాను. హుజూర్నగర్కి డబ్బులు వేయండి, ట్యాగులు కోదాడకి డబ్బులు వేయండి. ఇప్పుడు బయలుదేరా నేను, ట్యాగులో డబ్బులు వేయండి. సాయంత్రం అడ్వాన్స్ చేయండి. ఓకే, ఉంటా. బయలుదేరా డైరెక్ట్గా ఆగుతాను. అయితే కొండపేట వరకు ట్యాగ్లో డబ్బులు పేసి అడ్వాన్స్ సాయంత్రం వేయండి. ప్రైవేట్ లిమిటెడ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. హౌసింగ్ లోపల అన్నీ టెప్పర్లు అన్నీ బెంజ్లో దించుతున్నారా మొత్తం? భారత బెంజులు అన్నీ కొత్త టెప్పర్లు. ఏది ఏ హోటల్ ఏంటిది? సామర్లకోట రైల్వే స్టేషన్.
చేశారు. సామాన్లు కూడా పెద్దదే కదా మీ ఊరు. ఓహో వచ్చింది కాలేజ్. భలే కడతారు ఇటు సైడ్ జంక్షన్లో బ్రిడ్జ్లు. మీ విజయవాడలోని బాగుంటాయి బ్రిడ్జ్లు. మా సైడ్ అన్ని బ్రిడ్జ్లే ఉండవు, కానీ వైజాగ్లో అన్ని బ్రిడ్జ్ తప్ప ఏముండవు. కళ్ళు కళ్ళు కళ్ళు. నేను నైట్ వెళ్ళామా ఉల్లిపాయలకి వెళ్తే అక్కడ కళ్ళు అమ్ముతుంటే కళ్ళు అర్థం పెడతాం కూడా. ఈ చెట్లు ఉన్న దగ్గర కొద్దిగా చల్లగా ఉంది, కానీ చెట్లు లేని దగ్గర మాత్రం వేడి పడుతుంది గట్టిగా. ఈ నెల ఎలాగ ఉందంటే వచ్చే నెల అయితే ఇంకా వాయిచ్చేస్తుంది ఎండ. మే జూన్ ఇక్కడ మనం ఇప్పుడైతే కొబ్బరి బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇది ఏ ఊరు అని?
ఇక్కడ నుంచి మన రూట్ అంతా అలాగే ఉంటుందా హుజూర్ నగర్ వెళ్ళే వరకు? హైవే ఎక్కుతామా ఇక్కడ? రోడ్ ఏం బాగా మనం ఇక్కడ మైలవరం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. టైం అయితే 8 అవుతుంది. చెక్ పోస్ట్. అన్న అయితే ఊరు పెడుతున్నాడు. టమాటీ బంగాళాదుంప స్పెషల్. ఇది పెట్టేశానా అన్న? మళ్ళా పెడతావా? అది కింద మాడిపోతుంది అన్న. క్లాత్ అది ఇవ్వచ్చుగా. వెంకన్న నాకు రాదా వంట? నైట్ అయితే వేరే బండ్లు ఎక్కువచ్చిన అదైతే డిపోలోకి పిలిచిరు. మన బండి అయితే ఇప్పుడు వచ్చింది. అన్న ఇంటి దగ్గర ఆపేసి బండి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు బండి తీసుకొచ్చినాక మొత్తం అన్న అయితే సర్దుకున్నా. మొత్తం సామాన్లు గీమాలు అన్నీ పెట్టుకొని మొత్తం అన్న అయితే సర్దుకున్నా. ఇక చూడాలి అన్ని వెహికల్స్ అన్నీ అయితే షెడ్లు ఉన్నాయి. ఇక వెయిటింగ్లో ఇవన్నీ వస్తాయి. ఇంకా పిలవాలి మన బండి నెక్స్ట్ అన్నారు. ఇందాకలు పోయిన బండి అయితే వచ్చింది. మన బండి అయితే ఇప్పుడు ఒక బండి వచ్చింది, విజయవాడ పిఎంకే ట్రాన్స్పోర్ట్ విజయవాడ బండి. మన బండి కూడా ఇప్పుడైతే వస్తుంది. లైన్ అయితే సీరియల్ వేసినాం కదా. ఇప్పుడే కాల్ చేసిరు. నెక్స్ట్ అయితే లోడింగ్, ఈరోజు అన్లోడింగ్ అయితే ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నా అన్లోడింగ్కి. అన్న చూడు రివర్స్ అయితే పెడుతున్నాడు అన్న. ఇంకా రాలే సీరియల్, ఇప్పుడే వచ్చిండు కదా. సీరియల్ వేసి వచ్చిండు, పిలుస్తారు ఇక ఫోన్ చేసి. డిపోలో నుంచి అయితే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఏదో సత్తిపల్లి ఇచ్చారు, వెళ్తున్నాం. సత్తిపల్లి మైన్స్కి అది ఇచ్చారు అన్లోడింగ్. నైట్ అయితే మైలవరంలో ఆపి ఖమ్మంలో కానీ పొద్దున్న అయితే వెళ్తాం సత్తిపల్లి. ముందు బండి తీసుకోవచ్చు. ఇక్కడ ఏం కాదు, కంపెనీ కాదు కదా మైండ్. తీసుకోవచ్చు. డంపర్లో భలే ఉన్నాయి పెద్దవి. ఆ డంపర్లో శాలరీలు ఎక్కువ ఉంటాయి కదా అని. అవి నువ్వు చేయలేవు, రేపు చేసేది చేసుకో. నేను మామూలుగా అంటున్నా, అడుగుతున్నా. మామూలు చాలా మంది అన్నారు అది విమానం పైన వెళ్తుంది, దాని శాలరీ ఎంత, అది బాగా మనం చేయలేం కదా. మనం చేసేటప్పుడు ఆలోచించుకోవాలి.
మనం ఏదైతే చేయగలమో దాని గురించి ఆలోచించాలి. సింగరేణి మనమైతే సింగరేణి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. సింగరేణి మైన్స్లో ఉన్నాం. ఇప్పుడే గేట్ పాస్ అయితే రాయించుకున్నాం. చూసారు కదా డంపర్లు, ఒక వీడియోలో పెట్టిన ఆ వీడియోలో డంపర్లు ఇవన్నీ చాలా ఉంది. అయితే సింగరేణికి అయితే నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట సింగరేణికి. మొత్తం ఇప్పుడైతే కాటాయి గేట్ పాస్లు అవి రాయించుకున్నాం. మళ్ళీ వేరే ర్యాంప్కి వెళ్ళాలి. ఇప్పుడైతే సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర రాయించుకొని మళ్ళీ రావాలి. మన బళ్ళు అయితే ఆడున్నాయి. కాకపోతే మనకైతే వాల్యూ ఉండదు ఇక్కడ. డ్రైవర్స్కి ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఉండదు. డ్రైవర్స్కి ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఇవ్వరు. అదొకటే బాధ అనిపిస్తుంది. పెట్టారా అది వాళ్ళది ఐవోసియా హెచ్పియా? మరి ఏ బండి ఇచ్చారా మాకు అన్ని రాజకీయాలు ఉంటాయి మనకు తెలిసిన. అన్నయ్యకి ఎక్కడే అంటగా ఇచ్చింది అవదంటగా ఈరోజు అవదంట. అవదు ఇక్కడ ఇస్తే అవదు. రివర్స్ చేస్తాడు. వీడు ఏంటి యాగం? ఎవరు చేస్తాడు ఇక్కడ? టిఫిన్ చేసిండు కదా ఇందాక. అదాంసా ఏడే ఉన్నాకుంటా. అదాంసా వచ్చాడు అండి. అదాంసా వచ్చాడు. గులీబ్సా అంతా మైన్స్ ఇదే సింగరేణి. కాటా మళ్ళీ అక్కడ కాటా ఇచ్చుకొని మళ్ళీ కిట్టారం వెళ్ళి అక్కడ ర్యాంపులో అన్లోడ్ చేయాలా. మందే కదా ఫస్ట్ బండి, ఒక బండి ఆగింది అన్నాడు. ఆల్రెడీ మందే. తీస్తే కదా కాటా కాడ ఏం చేస్తావు నువ్వు? హిందీ వాళ్ళాడు పేపర్ ఇచ్చి రాపిస్తా ఉండు. వీళ్ళు కాటాకి వెళ్ళొస్తారు. ఇందాక మనకి రాసినాడా గేట్ పాస్ రాసినాడా? ఆడేనా? బాగుంది కానీ డస్ట్ అయితే ఎక్కువ ఉంది ఇదో మొత్తం. మన లారీ సింగరేణిలో ఉందన్నమాట. ఇప్పుడే హ్యాండ్ వాష్ అది మొత్తం డిప్ చెక్ చేసిరు. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినాం. సింగరేణమ్మ సల్లం చూడమ్మా. మావాడు ఒకడు ఉంటాడు. సింగరేణమ్మ సల్లం చూడమ్మా అంటాడు. ఎవరే? మావాడు వన్నయ్య ఒకడు ఉంటాడు. ఓకే సింగరేణి కదా తిరుగుతాడు. సింగరేణి తిరుగుతున్నాడు.
అయినా ఒక దగ్గర అలవాటు అయిపోతే వేరే దగ్గరికి వెళ్ళబుద్ది కాదు. వెళ్ళొచ్చు, కంఫర్ట్ ఉండదని చెప్పి. సరదాగా ఉండదు ఇటు. ఆ అమ్మ ఒరిసే అమ్మ కానీ ఆ తిరుగుడి తిరుగుడి ఇచ్చుకొక తిరిగాడు. దానికి తిరిగి ఒక 2,000 రూపాయలు తేడా ఉంటుంది అంతే. అది 2,000 ఎక్స్ట్రా వస్తాయి. 2,000 ఎక్స్ట్రా వస్తుంది. 2,000 కోసం మనం ఒళ్ళు కూడా చేసుకోకూడదు. ఫ్రీగా ఉండాలి, టూరిస్ట్గా ఉండాలి, ఎంజాయ్ చేసినట్టు ఉండాలి. అవును, నాకు మరి ఎందుకు అనుకున్నా ఒడిస్సా ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నాను. అక్కడ అదైతే నేను తిరగడానికి నీ ఫీల్డ్ లోకి వస్తే అది తప్ప మిగతావన్నీ చేస్తాడు అక్కడ. ఒడిశాలో ఏమైతే బొగ్గు కంపెనీ చూడవచ్చు, ఆర్టీసీ డిపోలు చూడవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అయినా మన ఏరియా తెలిసిన ఏరియాలో తిరిగినా కాసేపు బండి అక్కడ ఆపినా ఎక్కడొక్కడ బండి పెట్టి సన్లడ్ అవ్వకపోతే అక్కడ బయటకు కూడా వెళ్ళినా ఇక్కడ అనుకో బండి పెట్టేసి అలాగా తిరిగేసి రావచ్చు కనీసం. అలా బండ్లు అక్కడ అదేగా అక్క బస్ గుట్టలు కొండలు అన్నీ. డబ్బులు ఏమన్నా డబ్బులు లేవు. అదేది ఏమేశారు పంపకాడేమో దాన్ని 100 ప్యాకెట్లు కదా డబ్బు అదొక్క చేసి ఇదంతా బొగ్గు ఇదేగా థ్రెడ్ బెల్ట్. బ్లాక్ గోల్డ్ నల్ల బంగారం అంతా వీళ్ళకి. బ్లాక్ గోల్డ్ డంపర్లు. మోడీయా? మోడీ అంటున్నాను. బ్లాక్ గోల్డ్ సింగారైన ఇందాక ఎక్కడనా పడింది బురద? ఎక్కడన్నా పడింది బురద పడింది కదా. ఆడేడా పోయిండు కాకా దగ్గర. కాకా ఇదేనా? ఫ్రెండ్స్ కాటా దగ్గర ఏది వచ్చాం మనం సింగరేణి. మొత్తం చూసారుగా, మొత్తం నల్ల బంగారం బ్లాక్ గోల్డ్ మొత్తం సింగరేణి. అది వచ్చి వెనకాతల అన్లోడ్ అయిన బండి కూడా వచ్చింది.
ఇక్కడ వెయిట్ వేయించుకొని ఎంటీ బండి అన్లోడ్ అయిందిగా, వెయిట్ వేయించుకొని ఎంటీ బండి కీస్గా అయితే వెళ్ళాలి, తాళాలు వేయించుకొని. అన్లోడ్ అయిపోతే మనం అయితే ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా సింగరేణిది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.